డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే కేంద్రం నుండి నిధులు విడుదల. చాలా రోజుల నుంచి జైనత్ మండలం తరుడా బ్రిడ్జి బేల మహారాష్ట్రకు వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం తరోడా బ్రిడ్జి సమీపంలో డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4.5 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం అధికారులతో ఇంజనీర్లతో కలిసి తరోడా బ్రిక్స్ సమీప పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వీలైతే రాత్రి పగలు కష్టపడి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా బ్రిడ్జి సమీపంలోని రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత డైవర్షన్ నిర్మాణం పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం లాండా సాంగ్వి, ఆడా, అర్లీ మీదుగా వాహనాలు ప్రయాణించడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. మరో 6 నెలల్లో ప్రస్తుతం కుంగిపోయిన బ్రిడ్జిని కూలగొట్టేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. చాలా రోజుల నుంచి తరోడా దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కుంగిపోవడం వల్ల ఆదిలాబాద్ నుంచి బేలా మహారాష్ట్ర రాకపోకలకు ప్రజలకు ఇప్పటి వరకు చాలా ఇబ్బంది గురయ్యారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలు ఈరోజు ప్రత్యేకంగా డైవర్షన్ రోడ్డు కొరకు మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క డైవర్షన్ 2-3 రోజుల లోపల టెంపరీగా రోడ్ని స్టార్ట్ చేసే విధంగా పనులు ప్రారంభించి మిగతా పనంతా కూడా ఆ 4.5 కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ కింద ఆ యొక్క నిధుల్ని కేటాయించడం జరిగింది. 20-25 రోజుల లోపల ఆ పనిని పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు చెప్పడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా రాత్రింబవళ్ళు ఈ యొక్క డైవర్షన్ పనిని పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలి. అంతర్రాష్ట్ర రోడ్డు అయినందున డైలీ వేలాది వాహనాలు పోతున్నటువంటి విషయం. మరి ఇప్పటికీ అర్లీ లాండసంగి మీదుగా వాళ్ళంతా కూడా పోవాలంటే మరి తిరిగి అక్కడ ఉన్నటువంటి ఇరుకు రోడ్డు రకరకాలుగా ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ఈ యొక్క 4-5 రోజుల తర్వాత ఈ తరోడాలో ఉన్నటువంటి ఈ రోడ్డు ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల లోపల పనులు ప్రారంభమైతే వారం రోజుల లోపల టెంపరీగా ఉన్నటువంటి రోడ్ని అందుబాటులోకి తీసుకొచ్చి మిగతా డైవర్షన్ని ఒక నెల